హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తుంది, అమరావతి ఫ్యూచర్ ఏంటి? నిజంగా అమరావతి పెద్ద సిటీ అవుతుందా? ఆ డౌట్ చాలామందిలో ఉంటుంది. దీని వెనుక ఉన్న లాజిక్ ఏంటో చాలా సింపుల్గా చెప్పుకుందాం. బాస్, ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఏ సిటీ అయినా ఒక రోజులో తయారైపోదు. ఈ రోజు మనం చూస్తున్న హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ఈ స్థాయికి రావడానికి 20 నుంచి 30 సంవత్సరాలు పట్టింది. అమరావతి కూడా అలాంటి ఒక లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్. ఇప్పుడు అక్కడ మళ్ళీ పనులు స్టార్ట్ అయ్యాయి. రోడ్లు, బిల్డింగ్స్, హైకోర్టు, సెక్రటరీ ఇలాంటి పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. అసలు ఒక సిటీ ఎలా డెవలప్ అవుతుందో తెలుసా? ఫస్ట్ గవర్నమెంట్ ఆఫీసులు వస్తాయి, దాంతో ఉద్యోగులు అక్కడికి వస్తారు. జనాలు రావడం స్టార్ట్ అవ్వగానే ఇల్లు, హోటళ్లు, స్కూల్స్, హాస్పిటల్స్ ఇవన్నీ వచ్చేస్తాయి. జనాభా పెరిగితే బిజినెస్లు పెరుగుతాయి, బిజినెస్లు పెరిగితే లోకల్ గా ఉండే వాళ్లకు ఉద్యోగాలు వస్తాయి. ఇదే సైకిల్ ఇప్పుడు అమరావతిలో కూడా మెల్లగా మొదలైంది. ఇప్పుడు అందరికీ ఉండే డౌట్ ఏంటో తెలుసా? అమరావతిలో ల్యాండ్ రేట్స్ పెరుగుతాయా? దీనికి ఒక ముక్కులో సమాధానం చెప్పలేం ఫ్రెండ్స్. ఎందుకు అంటే రియల్ ఎస్టేట్ అనేది ఇప్పుడు జరిగే పనుల మీద, వచ్చే కంపెనీల మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఎక్కడైతే పెద్ద రోడ్లు వస్తాయో, ఆఫీసులు వస్తాయో అక్కడ రేట్లు పెరగడం చాలా కామన్. మన హైదరాబాద్ నే ఎగ్జాంపుల్ గా తీసుకోండి. మంచి రోడ్లు, మెట్రో, ఐటీ కంపెనీలు ఇవన్నీ రావడం వల్లే హైదరాబాద్ ఈ రేంజ్ లో ఉంది. అమరావతి కూడా సరైన ప్లానింగ్ తో ముందుకు వెళ్తే ఫ్యూచర్ లో మన దేశంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీల్లో ఒకటిగా మారే ఛాన్స్ ఖచ్చితంగా ఉంది. ప్రస్తుతం కనిపిస్తున్న ప్రాజెక్ట్స్ వైబ్స్ చూస్తుంటే మాత్రం అమరావతి మళ్ళీ గ్రోత్ ట్రాఫిక్ లోకి వచ్చేసిందని క్లియర్ గా అర్థమవుతుంది. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఈ కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.